ఈ దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో శ్రీకృష్ణ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ దేవాలయం గురించి 2 ముక్కలు చెప్పాలని అనుకుంటున్నాము. ఈ దేవాలయం తెలంగాణలోనే అద్భుతమైనటువంటి దత్తక్షేత్రంగా విరాజిల్లుతున్నది. స్వామి కోరిన ఆర్తితో వచ్చిన వారికి, భక్తితో వచ్చిన వారికి స్వామి దర్శనమిచ్చినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఎన్నో మహిమలు, అద్భుతాలు జరుగుతున్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామి స్వయంగా తెలియజేసింది ఏంటంటే, నిరంతరము స్వామిని ఎవరైతే స్మరిస్తారో ఆయన స్మతృగామి అని నామకరణం ఆయనకి. అంటే స్మరించినంత మాత్రమునే ఆయన సంతృప్తి చెందుతాడు. నువ్వు ప్రసాదాలు పెట్టావా, దండలు వేసావా అనే దానికన్నా ఆయనని స్మరించినంత మాత్రమే సంతృప్తి చెందేటువంటి అవతారమూర్తి. ఇది కృతయుగం నాటి అవతారమూర్తి. స్వామి స్వయంగా తెలియజేసింది ఏంటంటే, ఎప్పుడైతే నిరంతరము స్వామిని మనసులో ధ్యానిస్తూ ఉంటారో, స్మరిస్తూ ఉంటారో, వారి పట్ల వారి ఇబ్బందులను తొలగించడం కానీ, వారికి జాతకరీత్యా ఉన్న ఇబ్బందులను తొలగించడం కానీ, గురుబలం దోషం ఉన్నా కూడా తొలగించడం కానీ చేస్తానని స్వామి స్వయంగా భక్తులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయంలో 9 నెలలు 9 పౌర్ణమికి దత్తహోమములు కానీ, 9 బహుళాష్టములకి అనఘావ్రతము కానీ చేసుకోమని స్వామి నిర్దేశించిన ప్రకారం ఈ దేవాలయంలో కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. కేవలం స్వామి తెలియజేసింది ఏమిటంటే, స్వామి ఎవరైతే వస్తారో వారి దగ్గర కార్యక్రమానికి అయ్యే ద్రవ్యం మాత్రమే తీసుకొని ఈ కార్యక్రమం చేయమని స్వామి నిర్దేశం జరిగింది. ఆ విధంగానే ఆ భక్తుల దగ్గర నుంచి వచ్చే సామగ్రి నిమిత్తం తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం ఈ దేవాలయంలో. గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాం. అలాగే పౌర్ణమికి వచ్చిన భక్తులకి అన్నదానం నిర్వహిస్తుంటాము. ఈ దేవాలయం ఎంతో మహిమాన్వితమైన దేవాలయంగా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే. కాబట్టి అందరూ కూడా స్వామిని స్మరించండి. అలాగే ఈరోజు కృష్ణ భగవానుని విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. అలాగే స్వామివారిని కూడా దర్శించి ఆనందం పొందాలని కోరుకుంటూ జై గురుదత్త. వెంకన్నర్ కాలనీలో మరి దత్తాత్రేయ క్షేత్రంలో మరి కృష్ణుడి విగ్రహం పునఃప్రతిష్ఠ చేయడం చాలా సంతోషకరం. మరి ఈరోజు శంకర్నగర్ కాలనీలో దత్తాత్రేయ టెంపుల్ నిర్మించిన తర్వాత మరి ఎంతోమంది భక్తులు మరి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. కాబట్టి ఈరోజు అంచెలంచెలుగా మరి గుడి అభివృద్ధి చెందుతుందని కూడా మరి మా అందరి దృష్టికి రావడంతో మరి కావాల్సినటువంటి సదుపాయాలు గుడికి మరి ఇక్కడ చిన్నగా అంచెలంచెలుగా ఈరోజు గుడి నిర్మాణం జరిగినందుకు సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, మరి కాలనీ కమిటీ సభ్యులు, అధ్యక్షులు శ్రీరామన్న గారు, మరియు వేణు గారు, మరియు సామిరెడ్డి గారు, రమేష్ నాయుడు గారు, అన్న శశికుమార్ అన్న గారు, భరత్ గారు, మన కాలనీ పెద్దలు ధర్మరాజు గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గురుదత్త. శంకర్నగర్ కాలనీలో శ్రీ గురుదత్త టెంపుల్ శ్రీకృష్ణుని విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా అందరూ భక్తులు విచ్చేసి మరి ప్రతిష్ఠ కార్యక్రమంలో అందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో వీక్షించి హోమ కార్యక్రమాలు మరియు అలాగే భక్తితో అందరూ వీక్షించారు. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మన కాలనీ పెద్దలు వేణుగారు, సామిరెడ్డి గారు, శశిగుప్తా గారు, మరి కమిటీ సభ్యులు ఎవరైతే అందరూ ఈ కార్యక్రమం ఇంత పెద్దగా చేసినందుకు వారికి మా శంకర్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అలాగే ఈ కార్యక్రమంలో మన స్థానిక కార్పొరేటర్ సతీష్ గారు కూడా ఇచ్చేసి, మరి ధర్మరాజు గారు, పెద్దలు రమేష్ నాయుడు గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు భక్తి శ్రద్ధలతో వీక్షించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై గురుదత్త. ఈరోజు మన దేవాలయంలో దేవదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీకృష్ణ భగవానుని విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం మనం చూసాం. చక్కగా జరిగింది. మొదటిగా అర్చక వర్యులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కగా కార్యక్రమం నిర్వహించారు శాస్త్రోక్తంగా. ఇదంతా కూడా చక్కగా కన్నుల పండుగగా జరిగింది కార్యక్రమం. భక్తులు కూడా చాలా మంచి హృదయంతో వచ్చి స్వామివారి ఈ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వీక్షించారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన దేవాలయ చరిత్ర గురించి మన వేణు గారు, రమేష్ గారు వీరంతా కూడా కొన్ని విషయాలు చెప్పారు.
భవిష్యత్తులో కూడా ఈ క్షేత్రం మరింత ఉన్నత స్థితికి వెళ్తుంది. తప్పకుండా భక్తుల ఆకాంక్షలు తీర్చే విధంగా ఉంటుంది. ఇక్కడ మా వంతు మేము కూడా చక్కగా సౌకర్యాలు కల్పించడానికి భక్తులను తగిన విధంగా వారికి సౌకర్యాలు కల్పించడం ద్వారా కానీ వారికి ఆధ్యాత్మికంగా చింతన కలిగించే విధంగా ఉంటాయి కార్యక్రమాలు ఇక్కడ. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మన క్షేత్రం ఒక మంచి క్షేత్రంగా మరింత ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన దత్తాత్రేయ దేవాలయంలో శ్రీకృష్ణ భగవానుడిని విగ్రహ ప్రతిష్టాపన చేయడం చాలా ఆనందకరంగా ఉంది. కృతయుగంలో దత్తాత్రేయుడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి దర్శనం ఇచ్చాడు ఆ శ్రీమన్నారాయణ రూపంలో. ఆ విష్ణుమూర్తి సాక్షాత్తు మన కాలనీలో వెలిసినంత ఆనందంగా ఉంది, మన కాలనీలో ఉన్నంత ఆనందంగా అనిపిస్తుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా శ్రీ దత్తాత్రేయ గుడిలో ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీ వేణుగారి ఆధ్వర్యంలో కానీ సాంబ్రెడ్డి గారు కానీ ఈ దేవాలయం ప్రధానమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం వల్ల కష్టాలు తీరుతాయని చేసి ఒక్కసారి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటే కష్టాలు తీరినట్టుగా ఆ కృష్ణుడు మన భగవానుడైన సాక్షాత్ భగవద్గీతను అందించాడు. అటువంటి భగవద్గీతలోని సారాంశాన్ని ఇక నుంచి మనం ప్రతిరోజు కూడా దేవాలయం నుంచి వస్తుందని చేసి మనం ఆశిద్దాం. జై శ్రీమన్నారాయణ.